గుడ్ మార్నింగ్ అమ్మ. లాస్ట్ క్లాస్లో మనం పీసీపీ ఫ్రేమ్వర్క్ గురించి అయితే చెప్పుకున్నాము. అలాగే ఆర్బీఐస్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ పీసీఎఫ్ ఫర్ ఎన్బిఎఫ్ దాకా చెప్పుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్వర్క్ ఫర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. మన లాస్ట్ క్లాస్లో ఎక్కడ వరకు చెప్పుకున్నామంటే ఎన్బిఎఫ్సిస్ దాకా చెప్పుకున్నాం. అంటే బజాజ్ ఫిన్సర్వ్ కానీ అంటే వేరే ఫైనాన్స్ కంపెనీస్ దగ్గర కానీ వాటికి మనం అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకున్నాం. కానీ ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఏంటంటే సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్వర్క్ ఫర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి అయితే ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ 2012 ఆర్బీఐ లాంచ్డ్ సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్వర్క్ ఫర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఏంటంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి అయితే ఒక ఫ్రేమ్వర్క్ అయితే లాంచ్ చేశారు. ఎప్పుడంటే 2012లో అయితే లాంచ్ చేశారు. అది ఎట్లా ఉంటుంది? ఇట్ ఈస్ సిమిలర్ టు పీసీఐ ఫ్రేమ్వర్క్ ఆన్ కమర్షియల్ బ్యాంక్స్. మన కమర్షియల్ బ్యాంక్స్లో లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్న విధంగా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండ్ రూల్స్ ఎట్లా ఉన్నాయంటే టైటిల్ అయినాయి అంటే 2014లో టైటిల్ అయినాయి. అలాగే ఫర్దర్ టైటిల్ ఇన్ ద 2020. హౌ ఈజ్ సేఫ్ ఈ సిమిలర్ ఆర్ డిఫరెంట్ దెన్ పీసీఐ వర్క్ మెయిన్ ఫర్ కమర్షియల్ బ్యాంక్. సో ఏంటంటే ఆ రూల్స్ అన్నీ కూడా సేమ్ టు సేమ్ ఏదైతే కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయో అదే రూల్స్ ఇక్కడ కూడా అప్లై అని చెప్తున్నారు. ఆర్బీఐ ఆర్డర్స్ బ్యాంక్ టు హిట్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్. చూద్దాం. Scheduled banks and cooperative banks shall not make any further dividend payouts from profits during 2020 and 2021 until further instructions. ఏంటంటే ఏదైతే డివిడెండ్స్ ఉన్నాయో బ్యాంక్స్లో ఆ డివిడెండ్స్ కస్టమర్స్కి పేఅవుట్ చేయొద్దని 2020 అండ్ 2021లో అయితే రూల్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. అదేవిధంగా 2021లో ఏంటంటే ఆర్బీఐ రిలాక్సెస్ దీస్ నార్మ్స్ టు అలౌ డివిడెండ్ రిలీజ్. ఇక్కడ ఏం చేసిందంటే 2021లో ఏదైతే ఆర్బీఐ నార్మ్స్ చేసిందో ఏది 2021లో ఏదైతే నార్మ్స్ చేసిందో మీరు డివిడెంట్ అనేది ఇవ్వకూడదని చెప్పి ఇప్పుడు ఏమని చెప్పిందంటే ఇచ్చేయచ్చు అని చెప్పింది. దిస్ విల్ హెల్ప్ ద బ్యాంక్స్ టు కన్సర్వ్ ఫండ్స్ అండ్ అబ్జర్వ్ లాసెస్ ఇన్ అన్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ హైలైటెడ్ అన్సర్టనిటీ ఇన్ కరోనా. ఎందుకంటే ఆ వచ్చిన డివిడెంట్ ఏదైతే ఉందో ఒకవేళ ఇవ్వకపోతే కనుక ఆ ప్రాఫిట్ బ్యాంక్స్ రన్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పి ఆర్బీఐ నార్మ్స్ని అయితే తీసుకురావడం. అంటే ఆ డివిడెంట్ అన్నది హోల్డ్లో ఉంచుకుంది. అలాగే ప్రాఫిట్స్ ఎప్పుడైతే ఎకనామీ అనేది హైక్లో వెళ్ళిందో అప్పుడు ఆటోమేటిక్గా ఆర్బీఐ అనేది డివిడెండ్స్ అనేది కస్టమర్స్కి ఇచ్చేయండి అని చెప్పింది. సో ఫర్ దట్ పర్పస్ ఏంటంటే ఇక్కడ కరోనా టైంలో బ్యాంక్స్ ఏదైతే రన్ చేశారో మీకు చెప్పాను కదా లాస్ట్ క్లాసెస్లో మొరటోరియం అనేది ఇచ్చారు. 6 నెలల వరకు ఈఎంఐస్ అయితే పే చేయవలసిన అవసరం లేదు. అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేసిందంటే ఆర్బీఐ డివిడెంట్ అనేది ఇవ్వద్దని చెప్పింది 1 yearకి. దాని తర్వాత నెక్స్ట్ సెపరేట్లీ ఫిన్మిన్ హ్యాస్ ఆర్డర్డ్ పిఎస్బీస్ టు రిజిస్ట్ 20% నాన్ కోర్ స్పెండింగ్. ఎగ్జాంపుల్, PSBs have habit of buying Audi cars for their managing directors, but now they will not be able to waste money. Like ఏం చెప్పిందంటే ఫైనాన్స్ మినిస్ట్రీ ఏం చెప్పిందంటే పిఎస్బిఎస్కి 20% నాన్ కోర్ స్పెండింగ్ని తగ్గించమంది. అంటే ఎక్స్ట్రాగా బిల్డప్ అంటున్నాను. అదే ఏదైతే పాష్గా ఉందో మర్సిడీస్ బెంజ్ కార్ ఉండాలి. ఆ మేనేజర్స్కి హై అండ్ డైరెక్టర్స్కి ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి పాష్లో 5 స్టార్ హోటల్స్లో లగ్జరీ ఐటమ్స్ కానీ అలాగే కార్స్ ఇవ్వటం కానీ అలాగే వాళ్ళ అటైర్ మీద కానీ దృష్టి పెట్టడం కానీ అటువంటివన్నీ తగ్గించమని చెప్పింది. ఓన్లీ సింప్లిసిటీకే ప్రాధాన్యత ఇవ్వమని చెప్పింది. ఎప్పుడంటే కరోనా టైంలో అయితే ఆ విధంగా చెప్పింది. బట్ దే నాట్ బీ ఏబుల్ టు వేస్ట్ మనీ లైక్ దట్. ఏంటంటే ఆ విధంగా మనీ ఖర్చు పెట్టద్దని కూడా చెప్పింది. నెక్స్ట్ రెగ్యులేషన్స్ రివ్యూ అథారిటీ RRA 2.2 ఫర్ ఈజ్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఆర్బీఐ రూల్స్. ఆర్బీఐ రూల్స్ ఏదైతే ఉందో ఆర్బీఐ రూల్స్ని పాటించడానికి రెగ్యులేషన్స్ రివ్యూ అథారిటీని నియమించిందనమాట. ఆర్బీఐ సెటప్ RRA 1.0 in 1999 ఫర్ 1 year. ఇదేంటంటే RRA అనేది 1 yearకి అయితే సెటప్ చేశారనమాట 1999లో. దాని తర్వాత నెక్స్ట్ 1999లో దీన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ ఎప్పుడు తీసుకొచ్చారంటే 2021లో RRAని తీసుకొచ్చారు. దాని తర్వాత చైర్మన్ ఎవరు అవుతారంటే డిప్యూటీ గవర్నర్ ఉన్నారు చూసారా, వాళ్ళే అవుతారు. M రాజేశ్వరరావు అవుతారు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ టు గివ్ సజెషన్స్ టు ఆర్బీఐ టు సింప్లిఫై ఇట్స్ రూల్స్ రెగ్యులేషన్స్ టు సో బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ హ్యావ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఏమంటున్నాడంటే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని సింప్లిఫై చేయడానికి ఏదైతే ఉందో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సింప్లిఫై చేయడానికి ఆర్బీఐ అనేది ఒక ప్రణాళిక వేసింది. దాని గురించి చెప్తున్నాను. నెక్స్ట్ Basel III నార్మ్స్. బ్యాంక్స్ ఫర్ చూద్దాం Basel III నార్మ్స్ గురించి.
Next, Bank for International Settlements is an international institute made up of 60 countries central bank. ఈ BIS ఏదైతే ఉందో బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ ఏదైతే ఉందో ఇది 60 కంట్రీలు సంవహరించి సెంట్రల్ బ్యాంక్స్ ఏదైతే ఉందో మన కంట్రీకి వచ్చి మన ఇండియాకి వచ్చి ఏంటంటే ఆర్బీఐ. అలాగే వేరే 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 స్టేట్స్ ఉంటారు చూసా వాళ్ళ హెడ్ బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో హెడ్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇందులో పాల్గొంటారు. హెడ్ క్వార్టర్ వచ్చి బ్యాసెల్ స్విట్జర్లాండ్లో ఉంది. ఇట్స్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సూపర్వైజర్ సెటప్ నామ్స్ ఇన్ 1988లో ఒక నామ్స్ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ రూల్స్ అయితే 1988లో తీసుకొచ్చారు. నెక్స్ట్ రూల్ అయితే 2004లో తీసుకొచ్చారు. ఆ నెక్స్ట్ ఎప్పుడు తీసుకొచ్చారంటే 2011లో తీసుకొచ్చారు. టు ఎన్ష్యూర్ గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఎందుకంటే గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం తీసుకురావడం జరిగింది. మీకు చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో. ఫర్ సపోజ్ మన ఇండియాలో ఒక కంపెనీ ఉంది, ఒక 100 crores కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఒక బ్యాంక్ దగ్గరికి వచ్చి 200 crores లోన్ తీసుకుంది. మళ్ళీ అదే కంపెనీ వేరే స్టేట్ వేరే కంట్రీ బ్యాంక్కి వెళ్ళి మళ్ళీ ఇంకో 100 crores బ్యాంక్ తెచ్చుకుంది. ఇంకో కంట్రీకి వెళ్ళి మళ్ళీ XYZ అమౌంట్ బ్యాంక్ రోల్ అమౌంట్ అయితే తెచ్చుకుంది. సో ఆ విధంగా ఉండడం కోసం ఆ విధంగా ఉండకుండా ఉండటం కోసం గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం ఈ పర్పస్ని అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, ఫ్రమ్ 1/4/2013 ఆర్బీఐ బిగన్ ఫేజ్డ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బ్యాసిల్ 3 నామ్స్ ఇన్ ఇండియా. ఏమంటున్నాడు వీడు ఇక్కడ అంటే బ్యాసిల్ 3 నామ్స్ అనేది ఆర్బీఐ ఫేజ్ 1 అయితే ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అయింది. ఇప్పుడు 1 April 2013 నుంచి స్టార్ట్ అయితే చేసింది. ఫస్ట్ బ్యాంక్ నీడ్స్ టు క్యాలిక్యులేట్ ఇట్స్ రిస్క్ వెయిట్ అసెట్స్. ఏమంటున్నాడంటే ఇక్కడ ఏదైతే బ్యాంక్ బ్యాసిల్ 3 నామ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తుందో అదే బ్యాసిల్ 1, 2, 3 నామ్స్ అయితే ఏదైతే ఇంట్రొడ్యూస్ చేస్తుందో అది రిస్క్ వెయిట్ అసెట్ అయితే తీసుకురావాలని చెప్పింది. అగైన్స్ దిస్ ఆర్డబ్ల్యూఏ స్విట్జర్లాండ్ బ్యాంక్స్ మస్ట్ కీప్. ఏమంటున్నాడు ఆర్డబ్ల్యూఏతో పాటు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఇవి కూడా ఉంచాలని చెప్తున్నాడు. మస్ట్ అండ్ షుడ్గా ఉంచాలంటున్నాడు. ఏంటంటే మినిమం క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ యాసెట్స్ రేషియో CRAR at 9% ఆర్ హైయర్ ఫ్రమ్ 31/3/2009. ఏమంటున్నాడు 9% కంటే ఎక్కువగానే ఉండాలని చెప్తున్నాడు. ఏంటంటే మినిమం క్యాపిటల్ రిస్క్ వెయిట్ రేషియో అనేది దీనికన్నా ఎక్కువగా ఉండాలని చెప్తున్నాడు. ఏమంటున్నాడు క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ ఫ్రమ్ ఎక్సెస్ డేట్ B% ఏమో ఎంత అయితే తీసుకురావాలంటున్నాడు ఎప్పుడైనా ఆర్బీఐ నోటిఫై చేసినప్పుడు. లెవరేజ్ రేషియో వచ్చి C%, నెట్ స్టేబుల్ ఫండింగ్ రేషియో వచ్చి D, హై క్వాలిటీ అసెట్స్ రేషియో వచ్చి E% అయితే ఉంటుందని చెప్తున్నాడు. అలాగే చాలా చాలా పారామీటర్స్ అయితే ఉన్నాయని మనకు చెప్తున్నాడు. సో నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అయితే ఉన్నాయని చెప్తున్నాడు. అవన్నీ కూడా మనకి కరెక్ట్గా ఉండాలని చెప్తున్నారు. ఈచ్ మెంబర్స్ కంట్రీ సెంట్రల్ బ్యాంక్ అండ్ ప్రిస్క్రైబ్ డిఫరెంట్ పర్సన్స్ రేషియో డిపెండింగ్ ఆన్ ద కంట్రీస్ రేషియో. ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక కంట్రీ అయితే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క రేషియో అయితే పెట్టుకోవాలని చెప్తున్నాడు. ఏ రేషియో అంటే అదే మీకు రిస్క్ వెయిటెడ్ రేషియో ఉంది చూసారా, ఆ రేషియో అయితే ఒక్కొక్క కంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనేది 10% పెట్టుకుంది అనుకోండి ఓల్డ్ రిజర్వ్ రేషియో. అలాగే యూఎస్ఏ వచ్చి 2% పెట్టుకున్నా చాలు, ఎందుకంటే వాళ్ళ ఎన్పిఏ అనేది ఎక్కువగా ఉండదు. అలాగే లోన్ అనేది టైం పీరియడ్ కరెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెరికా చెప్తున్నాను అంటే అమెరికాలో అందరూ కడతారని కాదు, మేబీ అక్కడ కూడా కట్టకపోవచ్చు కదా. సో కొన్ని డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి, స్విట్జర్లాండ్, రష్యా, ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అట్లానే ఉన్నాయి. యాజ్ బ్యాడ్ లోన్స్ ఇంక్రీజెస్ బ్యాంక్ అసెట్ ఈక్విటీ డిక్రీజెస్. ఏమంటున్నాడంటే ఎప్పుడైతే బ్యాడ్ లోన్స్ ఎన్పిఏ ఏదైతే ఉందో లోన్స్ ఎవరెవరైతే కట్టలేదో అప్పుడు ఏమవుతుందంటే బ్యాంక్ అసెట్ క్వాలిటీ ఏదైతే ఉందో అదైతే ఖచ్చితంగా డిగ్రేడ్ అవుతుందని చెప్తున్నారు. సారీ,
ఆ రిస్క్ వెయిటెడ్ రేషియో ఏదైతే ఉందో అది కూడా ఇంక్రీజ్ చేయాలని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ పాయింట్కి ఇఫ్ ఏ బ్యాంక్, ఎందుకంటే ఏదైనా ఇప్పుడు బ్యాంక్ అసెట్ క్వాలిటీ అనేది తగ్గుతుంది ఆటోమేటిక్గా, వాళ్ళ అసెట్స్ అనేది క్యాపిటల్ రేషియో అనేది తగ్గుతుంది. మీకు చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో, 10 మంది ఈఎంఐ కరెక్ట్గా కట్టారంటే ఆ ఈఎంఐ అమౌంట్ 11 మెంబర్కి లోన్స్ అనేది మనం ఇచ్చుకునే స్థితికి వెళ్తాం. అంతేగాని లోన్ వల్లే బకాయిలు పెండింగ్లో ఉండే అవేమి పెండింగ్లో ఉంటే వాళ్ళు పే చేయలేరు కదా, అదే చెప్తున్నారు. ఇఫ్ ఏ బ్యాంక్ can't comply with Basel norms, RBI puts it in a PCA list. In worst case, banks will have to merge or sell off its business to another bank or shut down. ఏమంటాడంటే ఇక్కడ, ఇఫ్ ఏ బ్యాంక్ కాంట్ కంప్లై విత్ Basel 3, ఇప్పుడు Basel 3 నామ్స్ ఉన్నాయి. Basel 3 నామ్స్ ప్రకారం ఏదైతే పే చేయగల ఒక బ్యాంక్ అనేది హోల్డ్లో లేకపోతే, అంటే ఆర్బీఐ అనేది ఇండియాకి వచ్చి ఇంత రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అనేది చూపించాలని చెప్పింది. ఇన్ కేసు ఆ బ్యాంక్స్ అనేవి ఆ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అనేవి చూపించకపోతే అవి ఏం చేస్తుందంటే ఆర్బీఐ వాటిని ఏం చేస్తుందంటే పీసీఐ లిస్టులో అయితే పెడుతుందని చెప్తున్నారు. పీసీఐ లిస్టులో పెడితే ఏమవుతుంది, అగైన్ మానిటోరియం ఇస్తారు 6 monthsలో. మీకు చెప్పాను కదా, దివాలా తీసే సిచ్యువేషన్లో వచ్చినప్పుడు ఐదర్ మర్జింగ్ కానీ ఆర్ దాన్ని ఏదైనా లిక్విడేషన్ అసెట్స్లో కానీ కన్వర్ట్ చేసే స్థాయి అయితే దాంట్లో ఉండిద్దని చెప్తున్నారు. అదే ఇక్కడ చెప్పారనమాట. ఎప్పుడైతే Basel 3 నామ్స్కి ఏదైతే బ్యాంక్ అంగీకరించదో ఆ ఎన్బిఎఫ్సిస్గా అంగీకరించదో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి సిచ్యువేషన్ ఏమవుతుంది, వాళ్ళని ఆ బ్యాంక్స్ని మర్జ్ చేసే లిస్టులో అయితే పెడతారని చెప్పుకోవచ్చు. Basel 3 నామ్స్ ఆల్సో అప్లై అండ్ డిఫరెన్షియల్ కమర్షియల్ బ్యాంక్స్. ఏమంటాడంటే డిఫరెన్షియల్ కమర్షియల్ బ్యాంక్స్లో కూడా ఇవి ఛార్జ్ అవుతాయని చెప్తున్నాడు. అవి ఏంటంటే ఎల్ఏబీస్, ఆర్ఆర్బీస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఎస్ఎఫ్బి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, పీవైబీస్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఏఎఫ్ఐ, ఎగ్జిమ్, నాబార్డ్, ఎన్ఐబి, సిడ్బి అండ్ సర్టన్ కేటగిరీ ఆఫ్ ఎన్బిఎఫ్సి. బట్ ఆర్బీఐ కెన్ ప్రిస్క్రైబ్ సర్టన్ సెపరేట్ నామ్స్ ఆర్ లిమిట్స్ డెడ్ లైన్స్ ఫర్ దెమ్. ఏమంటున్నాడంటే ఇక్కడ మనకి సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ ఆర్బీఐ అనేది కమర్షియల్ బ్యాంక్స్కి అయితే ఖచ్చితంగా ఉంది, కానీ ఎన్బిఎఫ్సిస్కి అండ్ అదర్ కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో వాటికి అయితే కొన్ని స్పెసిఫైడ్ నామ్స్ అయితే పెడతానని చెప్పింది. అంటే వాళ్ళకి కొంచెం రిస్క్ వెయిట్ అసెట్ రేషియో తగ్గిస్తూ, కానీ ఫర్ ఎగ్జాంపుల్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి, రైతుల దగ్గర బ్యాంక్స్ ఉన్నాయి, రైతుల్లో కొంచెం లాయల్టీ అవన్నీ కూడా ఉంటాయి. అంటే ఇవి సిటీస్లో ఉంటాయంటే ఉంటాయి, బట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, విలేజ్ పీపుల్ అయితే కడతారు కరెక్ట్గా లోన్స్ అండ్ లోన్ టర్మ్స్ అయితే కొంచెం భయభక్తి శ్రద్ధ డిసిప్లిన్గా అయితే కడతారు, లోన్స్ అనేది కడతారు. సో ఇన్ దట్ కేస్ మనకి సినారియో ఏమవుతుందంటే ఆ రీజనల్ రూరల్ బ్యాంక్స్ లో వెయిటెడ్ రేషియోస్ అయితే పెట్టచ్చు. అవి ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ పాయింట్, domestic systematic important banks. And in 2010, G20's brainchild Financial Stability Board asked countries to identify systematically important financial institutions and put framework to reduce risk. ఏమంటున్నాడంటే ఇక్కడ ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ అయితే G20లో అయితే దీనికైతే ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు తీసుకురావాలని చెప్పారు. ఏమన్నాడంటే ఆస్క్డ్ కంట్రీస్ టు ఐడెంటిఫై కొన్ని చిన్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి, స్మాల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి. అవి ఏమంటున్నారంటే పుట్ ఫ్రేమ్వర్క్ టు రిడ్యూస్ రిస్క్ ఉంది. ఏమంటున్నారంటే వాటి మీద రిస్క్ అయితే మీరు తగ్గించాలని చెప్తున్నారని చెప్పారు. ఈచ్ ఇయర్ ఆర్బీఐ ఐడెంటిఫైస్ బ్యాంక్స్ దట్ బిగ్ టు ఫెయిల్. ఏమంటున్నాడంటే ప్రతి సంవత్సరం ఏదైతే ఉన్నాయో చిన్న బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయో అవి కొన్ని ఐడెంటిఫై అయితే చేస్తుంది, అంటే దివాలా తీసే సిచ్యువేషన్కి అయితే ఉన్నాయని చెప్తున్నారు. ప్రతి ఇయర్ ఆర్బీఐ వాటిని అయితే ఐడెంటిఫై చేస్తుందని చెప్తున్నారు. కానీ ఆర్బీఐ వాటిని ఐడెంటిఫై చేసింది డొమెస్టిక్ సిస్టమేటిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ డీసిప్స్ అయితే చేస్తుందని చెప్పారు. అడిషనల్లీ ఈక్విటీ క్యాపిటల్ అగేన్స్ట్ దేర్ రిస్క్ వెయిట్ అసెట్స్. ఏమంటున్నాడంటే వాటికి ఒక రిస్క్ వెయిట్ అసెట్స్ అయితే
తీసుకోవాలి అని చెప్పి మనకైతే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ప్రజెంట్లీ డీసిప్సీ ఇన్ అంటే వాటికి అడిషనల్గా క్యాపిటల్ రేషియో అనేది పెట్టాలని చెప్పడం అయితే జరిగింది. అదే మా ఇక్కడ మనకి చెప్పారు. ప్రజెంట్లీ 3 డీసిప్స్ ఆర్ ఇన్ ఇండియా: ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి. ఏంటంటే 3 బ్యాంక్స్ అయితే దివాలా తీసే సిచ్యువేషన్కి ఉన్నాయి. అంటే వాటిని దివాలా అంటే దివాలా కాదు, ఈ ఫర్ సపోజ్ ఈ సిచ్యువేషన్ కనుక 10 to 20 years కనుక ఇట్లానే కంటిన్యూ అయితే కనుక ఇదే విధంగా కంటిన్యూ అయితే మనకైతే ఈ సిచ్యువేషన్ అయితే వచ్చిద్దని చెప్తున్నారు. ఏది దివాలా తీసే సిచ్యువేషన్ అయితే రానే వచ్చిద్దని చెప్పారు. అదేవిధంగా ఏంటంటే ఆ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ అయితే ఉన్నాయని చెప్పారు. Basel III norms deferred in కరోనా టైంలో Basel III norms అయితే deferred అయినాయి అని చెప్పారు. ఆర్బీఐ deferred deadlines for Basel III norms related to liquidity coverage ratio, capital conservation buffer, net stable funding ratio, etc. What they mean, how they were నాట్ ఇంపార్టెంట్. ఏమంటారంటే ఆత్మనిర్భర్, మీకు చెప్పాను కదా, ఆత్మనిర్భర్ భారత్లో ఆర్బీఐ ఈ రేషియోస్ని అయితే డిఫర్ చేసిందని చెప్తున్నారు. ఏ రేషియోస్ అంటే కొన్ని రేషియోస్ని అయితే డిఫర్ చేసింది. అంటే క్యాపిటల్ రిజర్వ్ రేషియో అవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో, మీకు చెప్పాను కదా ఏది లాస్ట్ క్లాస్లో, ఇది ఈఎంఐస్ అనేది పే చేయకుండా 6 months వెయిట్ చేయించకుండా ఉండండి అని చెప్పారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఈ క్యాప్ అనేది ఏదైతే ఎడిషనల్ క్యాప్ అనేది ఈ వాల్యూస్ మీద పెట్టారో, లెవరేజ్ క్యాపిటల్ రేషియో అండ్ అదర్ రేషియోస్ ఏదైతే పెట్టారో మన ఇండియా పెట్టారో ఆ క్యాప్ అనేది రిడక్షన్ అయిందని చెప్పుకోవచ్చు మనం. వీ నీడ్ నాట్ లూజ్, సారీ అంత ఇంపార్టెంట్ అయితే కాదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఏదైతే ఆ రేషియోస్ ఏదైతే ఉన్నాయో అవి కొంతవరకు అయితే ఆర్బీఐ అయితే హెల్ప్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, Basel III norms, స్విట్జర్లాండ్స్ బాడీ డిఫర్డ్ సమ్ నామ్స్. ఏమంటాడంటే ఈ నామ్స్ ఏదైతే ఉన్నాయో స్విట్జర్లాండ్ కొన్ని వాటిని అయితే మార్చిందని చెప్తున్నారు. సమ్ ఆఫ్ ద Basel norms were to be affected from 1/1/2022, such as IRB approach for credit risk, operational risk framework, CVA framework, market risk framework. ఏదైతే ఉన్నాయో కొన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో, కొన్ని పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో ఆ పారామీటర్స్ని చేంజ్ చేయాలని చెప్పి మనకి రిక్వెస్ట్ అయితే వచ్చింది స్విట్జర్లాండ్ నుంచి. సారీ, అసలు రిక్వెస్ట్ అయితే ఈ 60 కంట్రీస్ ఏదైతే ఉన్నాయో 60 కంట్రీస్ కూడా పెట్టినాయి అని చెప్పుకోవచ్చు. కానీ వాటిని ఏదైతే ఉన్నాయో వాటిని అయితే ఒప్పుకోలేదని మనం చెప్పుకోవచ్చు. Basel కమిటీస్ ఓవర్సైట్ బాడీ గ్రూప్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ ఇన్ BIS హ్యావ్ డిఫర్డ్ టు ఆన్గోయింగ్ క్రైసిస్. ఏం జరిగిందంటే ఆన్గోయింగ్ క్రైసిస్ అంటే ఏదైతే జరిగిందో, ఏదైతే గ్రూప్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ అందరూ ఇది కలిపి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ఏ నిర్ణయం ఏంటంటే ఏ నిర్ణయానికి వచ్చారంటే 2023 2023 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలని చెప్పారు. ఎందుకంటే పాండమిక్ కేసెస్ ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి. అప్పటికే కొన్ని రేషియోస్ అయితే మార్చి తగ్గించి కొన్ని వెసులుబాటు కల్పించారు. మళ్ళీ కొత్త నామ్స్ తీసుకొచ్చి ఆ వాల్యూస్ని ఇంక్రీజ్ చేయాలంటే అసలే క్రేజెస్ ఉన్న వాటిని తొలగించాలని చూస్తున్నారు. మళ్ళీ వీటికి ఎక్స్ట్రా క్యాప్ సీలింగ్ అనేది పెడితే ఇవి కూడా అయితే ఏమవుతుందంటే ఇవి కరెక్ట్గా అయితే ఫంక్షనింగ్ అవ్వవు అని చెప్పి ఆలోచించి ఇది 1/1/2023 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. బ్యాంక్స్ బ్యాలెన్స్ షీట్ ఆడిట్ నామ్స్ ఏంటంటే బ్యాంక్స్ యొక్క బ్యాలెన్స్ షీట్ ఆడిట్ నామ్స్ ఎట్లా వర్క్ అవుతాయో చూద్దాం. ఇండియాస్ అకౌంటింగ్ నామ్స్ డిఫర్డ్. ఏదైతే ఉన్నాయో ఇండియాస్ ఏదైతే ఉందో అకౌంటింగ్ నామ్స్ అయితే డిఫరెంట్ కొంచెం అయితే మారినాయి అని చెప్పుకోవచ్చు. మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ MCA ఆర్డర్డ్ ఆల్ కంపెనీస్ టు కీప్ దేర్ బ్యాలెన్స్ షీట్ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద ఇండియన్ అకౌంట్ స్టాండర్డ్స్. ఏదైతే ఉందో ఇండియన్ అకౌంట్ స్టాండర్డ్స్ అయితే మనకి కొన్ని అయితే ఉన్నాయి. ICA ప్రాక్టీస్ చేసే వాళ్ళు కానీ ప్రాక్టీషనర్స్ ఎవరైతే అకౌంటింగ్ స్టాండర్డ్స్ చేస్తారో వాళ్ళకైతే కొన్ని ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. సెబీ ఎగ్జామ్స్కి అయితే అవి ఇంపార్టెంట్గా వస్తాయి. 2 to 4 3 ఆర్టికల్స్ వస్తాయి అంతే, అంతకుమించి అయితే రా. సో అలాంటి అవి ఏదైతే నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారమే వెళ్ళాలని చెప్పి ఆ గూగుల్ షీట్స్, ఎక్సెల్ షీట్స్లో మాత్రమే ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. మనకి ఆ వాల్యూస్లోనే ఇది ఐటీ అనేది రిటర్న్స్ అనేది ఫైలింగ్ అనేది చేయాలి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI అకౌంటెంట్ స్టాండర్డ్ బోర్డ్ హ్యాస్ డిజైన్డ్ Indian accounting standard norms. Indian accounting standard norms are similar to international financial reporting standards. ఏంటంటే మన ఇండియాకి వచ్చేది కొన్ని నామ్స్ అయితే కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. ఈ ఫార్మాట్లోనే అకౌంట్స్ అనేది అప్డేట్ చేయాలి ప్రతి కంపెనీ అనేది చెప్పి. సో అలా మన అకౌంటింగ్ నామ్స్ ఎట్లా ఉంటాయంటే ఇంటర్నేషనల్ ఫైనాన్సింగ్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ ప్రకారం మాత్రమే ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ. అంతే తప్పించి వాటికి వేరేగి వీటికి వేరేగా అయితే ఉండవు.
ఇది గ్లోబల్, ఇది గ్లోబల్గా ఎందుకు ఇంపార్టెంట్ అయిందని మనకి అదే గ్లోబల్ రేషియోలో ఎందుకు ఓపెన్గా తీసుకున్నారని మనకి చెప్పారు. అదేంటంటే ఇండియా ఐఎస్ అకౌంట్ ఫార్మాట్ మేక్స్ ఇట్ ఈజియర్ ఫర్ లోకల్ అండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ అండ్ రెగ్యులేటర్స్ టు కంపేర్, అనలైజ్ అండ్ అండర్స్టాండ్ ద కంపెనీస్ ఫైనాన్షియల్ పొజిషన్ ఫ్రమ్ ఇట్స్ బ్యాలెన్స్ షీట్. ఏమంటున్నాడంటే ఇక్కడ మనకి బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ షీట్కి ఆ బ్యాలెన్స్ షీట్కి అనుగుణంగా మాత్రమే చేయాలని చెప్తున్నాం. India is not a part of Basel, but since commercial banks are basically companies doing banking activities, so they have to comply to India's norms, but only RBI has the power to notify its implementation deadline. అంటే ఇండియన్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఇండియన్ అకౌంట్ స్టాండర్డ్స్ బేసిల్ 3 నార్మ్స్ పార్ట్ అయితే కాదు, ఆఫ్ కోర్స్ పార్టే కాదు. బట్ సిన్స్ కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ బేసిక్లీ కంపెనీస్ డూయింగ్ బ్యాంకింగ్ యాక్టివిటీస్, సో దే హ్యావ్ టు కంప్లై టు ఇండియాస్ నార్మ్స్. ఏమంటున్నారంటే ఇండియాస్ నార్మ్స్కి అయితే కంప్లై చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఉందని చెప్తున్నారు. బట్ 2020 క్రిటిక్స్ డిమాండెడ్ ఆర్బీఐ షుడ్ ఇంప్లిమెంట్ ఇట్, బట్ ఆర్బీఐ నాట్ డన్ ఇట్. ఏమంటున్నారంటే ఆర్బీఐని అయితే డిమాండ్ చేశారు కానీ ఆర్బీఐ అయితే చేయలేదని చెప్తున్నారు. ఏంటంటే అది దాంట్లో బేసిల్ 3 నార్మ్స్లో పార్ట్ చేయమని. Decapitalization of PSBs. If a bank doesn't have enough capital to recapitalization of PSBs. So if a bank doesn't have enough capital to comply with Basel III norms, it can issue debt bonds and equity shares to gather new capital. ఏంటంటే ఏదైనా ఒక బ్యాంక్ కానీ ఏదైనా ఒక ఫర్ సపోజ్ ఈ బేసల్ 3 నార్మ్స్ అయితే 60 కంట్రీస్, ఈ బేసల్ 3 నార్మ్స్ అయితే 60 కంట్రీస్ అయితే ఉన్నాయో అవన్నీ ఒక బంచ్ కింద తయారు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్వర్క్ అయితే ఇస్తాయి. ఆ ఫ్రేమ్వర్క్స్ అనుగుణంగా ఇప్పుడు 100 బ్యాంక్స్ ఉన్నాయి అనుకోండి, 100 బ్యాంక్స్లో 60 బ్యాంక్స్ అయితే కరెక్ట్గా ప్రాపర్గా ఉంటాయి. 40% ఆఫ్ ద బ్యాంక్స్ కరెక్ట్గా ఉండవు కదా, డ్యూ టు డెప్ట్ రేషియో, వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ వేరేగా ఉంటాయి. అలాగే వాళ్ళ పాలసీస్, ఫ్రేమ్వర్క్స్, స్కీమ్స్ అవన్నీ కూడా డెఫర్ అవుతూ ఉంటాయి. అలాగే కంట్రీ టు కంట్రీ డెఫర్ అవుతాయి, స్టేట్ టు స్టేట్ వ్యారీ అవుతాయి. మన ఇండియాలోనే ఒక స్టేట్లో ఒక బ్యాంక్ అయితే ఫంక్షనింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. ఒక ఫంక్షన్ ఒక రీజనల్ రూరల్ బ్యాంక్లో ఒక విధంగా ఫంక్షనింగ్ అయితే ఇంకో రీజనల్ రూరల్ బ్యాంక్లో ఇంకో ఫంక్షనింగ్ అయి ఉంటుంది. ఇఫ్ ఏ బ్యాంక్ డజంట్ హ్యావ్ ఎనఫ్ క్యాపిటల్ టు కంప్లై విత్ Basel III norms, ఇట్ కెన్ ఇష్యూ డెప్ట్ బాండ్స్ అండ్ ఈక్విటీ షేర్స్ టు గ్యాదర్ న్యూ క్యాపిటల్. ఏంటంటే ఈ డెప్ట్ బాండ్స్ అంటే ఏదైతే డెప్ట్స్ అండ్ ఈక్విటీ షేర్స్ ఏదైతే ఉన్నాయో వీటిని తీసుకెళ్ళి కొత్త క్యాపిటల్ అనేది తీసుకురావచ్చు అని చెప్పారు. అండ్ ఇవి చూపించి కూడా కొత్త క్యాపిటల్ తీసుకోవచ్చు అని చెప్పారు మనకి. 2015 అంటే ఇవి చూపించి మీరు క్యాపిటల్ రేషియో ఉందని Basel III నార్మ్స్ కూడా మీరు కండిషన్స్ ఓన్లీ లిక్విడ్ మనీయే కాదు, ఇవన్నీ కూడా ఏదైతే డెప్ట్స్ ఉన్నాయో, ఈక్విటీ షేర్స్ ఉన్నాయో, మీరు ఏదైతే బిజినెస్ ఉందో, బిజినెస్ రన్ అవుతుందో అవన్నీ కూడా బ్యాలెన్స్ షీట్ అవన్నీ కూడా చూపించి మీరు క్యాపిటల్ రేషియో కొత్త క్యాపిటల్ కింద చూపించవచ్చు అని చెప్తున్నారు. కానీ దీనికి కూడా లిమిటేషన్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నాయి, నా ఫ్రెండ్కి 100 ఇచ్చాను, ఆ 100 ఇంకోటికి వెళ్ళింది. అట్లా ఎన్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఆ ఎన్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కూడా కొందరు చూపించి ఎంత క్యాపిటల్ ఉంది, ఎంత బడ్జెట్ ఉంది, ఫేక్ ప్రపోజల్ కూడా తీసుకురావచ్చు కదా. సో అలాంటివి కూడా లిమిటేషన్స్ కూడా పెడతారు. అంతేగాని ఇవి చూపించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్కి ఇంకో బ్యాంక్ లోన్ ఇచ్చారు,
ఆ 100 crore లోన్ ఇచ్చారు, 100 crore ఇంకోళ్ళకి 90 crore లోన్ ఇచ్చారు. సో అట్లా అట్లా ఏదైతే ఉందో ఈ క్యాపిటల్ అనేది ఎక్సెస్ క్యాపిటల్ చూపిస్తుంది. ఒరిజినల్ అమౌంట్ 100, కానీ 10 మెంబర్స్కి వెళ్ళినప్పుడు అది ఎట్లా చూపిస్తుంది అంటే 1000 crores కింద చూపిస్తుంది. సో అట్లాంటివి కూడా లిమిటేషన్స్ ఉంటాయి ఇందులోను. నెక్స్ట్, estimation that public sector banks PSBL will require 1.8 lakh crore additional capital by 31/3/2019 to comply with Basel III norms. ఏమంటున్నాడంటే ఇక్కడ మనకి అడిషనల్గా 1.8 lakh crore ఎక్స్ట్రాగా అయితే కావాలని చెప్తున్నారు. బేసల్ అన్ని పిఎస్బిఎస్ని అన్ని పిఎస్బిఎస్ కలిపి 1.8 lakh crore ఎక్స్ట్రా అయితే బేసల్ III నామ్స్కి సాటిస్ఫాక్షన్ అయ్యే సిచ్యువేషన్లో అయితే ఉన్నారని చెప్తున్నారు కొన్ని పిఎస్బిఎస్ అయితే. ఏమంటున్నాడంటే నెక్స్ట్, అది కూడా ఎప్పటికంటే 31/3/2019 మాత్రమే ఈ వాల్యూ ఉందని చెప్తున్నారు. కానీ తర్వాత అయితే మనకి కోవిడ్ క్రైసిస్ అయితే 2 years అయితే కోవిడ్ క్రైసిస్లో వెళ్ళినాయి. సో దాని తర్వాత ఏం జరిగింది, మా ఈఎంఐస్ అయితే పెండింగ్లో పెట్టారు. ఈఎంఐస్ పెండింగ్లో పెట్టడమే కాకుండా ఈ బేసల్ III ఈ క్యాప్ ఏదైతే ఉందో కొన్ని లావరేజ్ రేషియో, రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో ఏదైతే బేసల్ III నామ్స్లో పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చిందో అవి అయితే కొన్ని అయితే పెట్టలేదు. అదే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. Next, so Finance Ministry, Department of Financial Services set up with Indradhanush plan for phased recapitalization of PSBs with 70,000 crore from 2015 to 2018. Individual PSBs will get the funding based on outcome or performance. ఏమంటున్నాడంటే ఇక్కడ ఈ రీప్లేట్ ఫస్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ 70,000 crores 2015 నుంచి 2018 వరకు ఏదైతే ఉందో ఇవి ఇస్తానని చెప్పింది. ఏదైతే 70,000 crores పిఎస్బిస్ ఇంద్రధనుష్ ప్లాన్ ఏదైతే ఉందో ఆర్బీఐ ఇంప్లిమెంట్ చేసేది, దాంట్లో 70,000 crores పిఎస్బికి ఇచ్చి బేసల్ III నామ్స్కి సిచ్యువేషన్ ఉండేటట్టు చూపించాలని చెప్తున్నారు. ఇట్ బికమ్ క్లియర్ 70,000 crores were insufficient for Basel III compliance. సో మోడీ గవర్నమెంట్ అనౌన్స్ మోర్ అమౌంట్. ఏమంటారంటే 2017లో అయితే ఈ వాల్యూ అనేది తీసుకురావడం అయితే జరిగింది. కానీ బేసల్ III నామ్స్ అయితే కానీ 70,000 crores ఇచ్చినా అవి సరిపోవు కదా, మనకు కావాల్సింది 1.8 lakh crores అయితే కావాలి. ఇంకా డెప్ట్ రేషియో 1.10 lakh crore అయితే ఉంది. దానికి ఇంట్రెస్ట్, పెనాల్టీస్ అవన్నీ కూడా కలుపుకుంటే ఇంకా ఎక్సెస్ అమౌంటే మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. టు అరేంజ్ ఫర్ దిస్ గవర్నమెంట్ బిగన్ టు ఇష్యూ బ్యాంక్ recapitalization bond in the market with following features. These bonds will have interest rate of 7%, mature 2028 to 2033, non-transferable to third party, non-convertible into issues. ఏమంటున్నాడంటే ఇక్కడ బ్యాంక్ రీక్యాపిటలైజేషన్ బాండ్స్ అయితే మార్కెట్లోకి అయితే రిలీజ్ చేసిందని చెప్తున్నారు. అంటే మొత్తం అంతా గవర్నమెంటే బేర్ చేసుకోలేదు కదా, కొన్ని కూడా పబ్లిక్కే బేర్ చేసుకోవాలి కదా. పబ్లిక్ ఇన్ ద సెన్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ సమ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ పబ్లిక్ అని చెప్పి మనం కూడా గవర్నమెంటే కదా అంటే అది వేరేది వస్తుంది. గవర్నమెంట్ హియర్ మీన్స్ స్టేట్ సబ్జెక్ట్. సో అది గవర్నమెంట్ ఎక్కడంటే మనం కట్టిన ట్యాక్సెస్ అమౌంట్లోంచి కానీ సమ్ అదర్ అమౌంట్లోంచి కానీ తీసి వాళ్ళకి ఖర్చు పెట్టి వాటిని ఇస్తారు. అంతేగాని ఇక్కడ అలాగే మనం ఈ షేర్స్ కనుక తీసుకుంటే మనం ప్రైవేట్ ఫ్యాక్టర్ అయితే ప్రైవేట్ మ్యాటర్ అయితే అవుతాం. ఆర్టికల్ 12 ఏం చెప్తుందంటే ఏదైనా ఒక బాడీ కనుక సిచ్యువేట్ అయ్యి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ అయితే అది స్టేట్ కింద కన్సిడర్ చేయాలని చెప్తున్నారు. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ సిలబస్ ఏమంటున్నారంటే టు అరేంజ్ ఇది కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ ఏంటంటే 7% మెచ్యూర్ ఇంట్రెస్ట్ రేట్ పెట్టిందని చెప్తున్నారు. 7/12 అంటే అరౌండ్ 5.6%, 5.56 ఇంట్రెస్ట్ రేట్తో అయితే ఉందని చెప్తున్నారు. పర్ మంత్ 56 ఇంట్రెస్ట్ రేట్తో ఈ బాండ్ అయితే అమ్మారు. అది కూడా మెచ్యూర్ వాల్యూ ఏదైతే ఉందో 2028 to 2033. అంటే ఇది నాట్ ట్రాన్స్ఫరబుల్ టు థర్డ్ పార్టీ అండ్ నాన్ కన్వర్టబుల్ ఇంటూ షేర్స్. ఇవి షేర్స్ కింద కన్వర్ట్ చేయకూడదు, అలాగే థర్డ్ పార్టీకి కూడా అమ్మకూడదు. డైరెక్ట్ P2P అయితే మాత్రమే ఉండాలని చెప్తున్నారు. B2C మాత్రమే, బిజినెస్ టు కస్టమర్ మాత్రమే ఉండాలి. ఇందులో మిడిల్ మ్యాన్ కానీ ఈ కస్టమర్ దగ్గర నుంచి ఈ కస్టమర్ మళ్ళీ బిజినెస్ చేయకూడదు వీటి మీద. అదే ఇక్కడ మనకి చెప్పారు. గవర్నమెంట్ ఇన్స్ట్రక్టెడ్ PSBs టు మొబిలైజ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఫ్రమ్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్. ఏమంటారంటే
వీటిని మొబిలైజ్ చేయమన్నారు, అంటే మానిటైజ్ అయితే చేయమన్నారు. అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎన్ఆర్ఐస్ కానీ సమ్ అదర్ ఫ్యాక్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పారు. ఏది ఈ బాండ్స్ ఏదైతే ఉన్నాయో 7% ఇంట్రెస్ట్ రేట్కి పే చేస్తున్నందుకు గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండి వాటికి ప్రైవేట్ సెక్టర్ని తీసుకురావాలని చెప్పి ఆదేశించడం అయితే చేశారు. హౌవర్ ఇన్వెస్టర్స్ అయ్యే ఫ్రమ్ స్మాలర్ బ్యాంక్స్ విత్ బిగ్ బ్యాలెన్స్ షీట్స్. ఏమంటున్నారంటే కొన్ని వీక్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే సో అవి అవి కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వీక్ బ్యాంక్ మనకు తెలుసు, వాటి దగ్గర రూపాయి ఉంది. ఆ రూపాయి అతను మీరు ₹7 పెట్టండి, మీకు 5.6% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తానంటే ఎవరో నమ్మి పెట్టరు కదా, ఏ బ్యాంక్ కూడా పెట్టదు కదా. ఇప్పుడు ₹2, ₹1 ఒక బ్యాంక్ దగ్గర ఉందనుకోండి, ఆ బ్యాంక్ వచ్చి మీ దగ్గర ₹10 ఇన్వెస్ట్ చేయండి, మీకు 5.6% ఇంట్రెస్ట్ వేసి 2028 2033కి 7% ఇంట్రెస్ట్ రేట్ వేసి ఇస్తానని చెప్తే ఎవరో నమ్మే స్థితిలో అయితే ఉండరు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో 5 బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో అయితే ఎస్బీఐతో మర్జ్ అయినాయి. బిఎంఏ అండ్ 5 అసోసియేటివ్ ఎస్బిహెచ్ అండ్ సమ్ అదర్ బ్యాంక్స్, దేనా బ్యాంక్, మొత్తం అన్ని బ్యాంక్స్ కూడా ఎస్బీఐలో అయితే మర్జ్ అయినాయి 2017లో. అలాగే 2007 విజయ్ అండ్ దేనా బ్యాంక్ మర్జ్ అయింది, పిఓబిలో మర్జ్ అయినాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2019 1 ఏప్రిల్లో అయితే మర్జ్ అయింది. నెక్స్ట్ బడ్జెట్ 2020లో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏమన్నారంటే 3.50 lakh అయితే మేము పే చేసామని చెప్తున్నారు. అలాగే 21 బడ్జెట్లో ఏం చెప్పారు, 20,000 crores ఫర్ పిఎస్బి రీక్యాపిటలైజేషన్. ఫైనాన్షియల్లో 21-22 అయితే మేము ఈ క్యాపిటలైజేషన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. 20,000 crores అయితే మేము ఇవ్వడం అయితే జరిగిందని చెప్పారు. బడ్జెట్ 22 నో మనీ గివెన్ ఫర్ దిస్ గవర్నమెంట్. Given for this government's rationale is that PSB's profitability improving, so PSBs can take care of their capitalization problems by themselves by issuing shares or bonds in మార్కెట్. ఏమంటున్నారంటే ఇక్కడ మనకి మేమైతే 2 years అయితే మేము ఇవ్వటం అయితే జరిగింది మీకు పిఎస్బి, మీ క్యాపిటలైజేషన్ కానీ లోన్ అసెట్స్ కింద కానీ బ్యాంక్ మర్జర్లో అమౌంట్ సర్దటం కానీ అలాగే ఏదైనా ఏదైనా దివాళా తీసే బ్యాంక్ సర్దడం కానీ మేము చాలా వాటికైతే రిఫార్మ్స్ అయితే తీసుకురావడం జరిగింది. కానీ ఇక ఇక మీదట అలాంటి సిచ్యువేషన్స్ అయితే మేము పిఎస్బిఎస్కి ఇవ్వలేమని చెప్పి కట్టకట్టగా చెప్పేసింది. మీకైతే కొన్ని బాండ్స్ అయితే మీరు బాండ్స్ పే చేయండి రిక్వెస్ట్ చేసి కొత్త కల్చర్ని అయితే తీసుకురావడం జరిగింది. కొన్ని బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్ ప్రకారం కానీ 1949 యాక్ట్ ప్రకారం కానీ ఈ యాక్ట్స్ ప్రకారం ఏదైతే బ్యాంక్స్ రెగ్యులేషన్స్ యాక్ట్ అయితే కొత్తగా నామ్స్ అయితే తీసుకురావడం జరిగింది. మీరు బాండ్స్ అనేది సేల్ చేసి ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చుకోండి, మీరు కన్విన్స్ చేయండి, అవన్నీ చేయండి అని చెప్పింది అని చెప్పారు. ఏది 2022 అదే. నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టర్ గవర్నెన్స్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. ఏమంటున్నాడు ఇక్కడ, ఫైనాన్స్ మినిస్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2015, జ్ఞాన్ సంఘం 1 2015 పూణే. రిఫార్మ్స్ ఏదైతే తీసుకురావడం జరిగిందో ఇప్పుడు మనం వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సరే, జ్ఞాన్ సంఘం 1 2015. Finance Ministry Department of Financial Services organized a workshop of financial regulators, public sector, bank, insurance companies, etc. It resulted in 3 outcomes. ఏమంటున్నాడంటే ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్తోని, ఇన్సూరెన్స్ కంపెనీస్తోని, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్తోని ఒక ఫైనాన్షియల్ మీటింగ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. అదే వర్క్షాప్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. అదే ఆ కంపెనీ రిజల్టెడ్ ఇన్ 3 outcomes. అవి ఏం చేసిందంటే అవుట్కమ్స్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఫస్ట్ వన్ ఏంటంటే పిఎస్బిసి సిఎండి పోస్ట్ బైఫర్కేటెడ్ ఇంటూ సెపరేట్ చైర్మన్, సెపరేట్ ఎండి అండ్ సిఇఓ సో దట్ బ్యాంక్స్ కెన్ ఫంక్షన్ ఇన్ మోర్ ప్రొఫెషనల్ అండ్ అకౌంటబుల్ మేనర్. ఏమన్నాడంటే సిఎండి పోస్ట్ ఏదైతే ఉందో, చీఫ్ మేనేజర్ డైరెక్టర్ అదే ఆ పోస్ట్ ఏదైతే ఉందో దానికి ఏం చేస్తుందంటే సెపరేట్ చైర్మన్ ఉండాలి, అలాగే సెపరేట్ ఎండి అండ్ సిఇఓ సో దట్ బ్యాంక్ కెన్ ఫంక్షన్ ఇన్ మోర్ ప్రొఫెషనల్ అండ్ అకౌంటబుల్ మేనర్. ఏదైతే మనకు ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఎట్లయితే మన ఇండియాకు ఉన్నారో సో అదేవిధంగా ఇక్కడ ఈ జ్ఞాన్ సంఘం 1 2015 పూణేలో ఏదైతే
నిర్వహించారు. ఇందులో నిర్వహించిన సిచ్యువేషన్లో ఏం చెప్పారంటే ఈ 2 పోస్ట్ కింద బైఫర్కేట్ చేస్తాం, చైర్మన్ అండ్ సెపరేట్ ఎండీ అండ్ సిఇఓ కింద డెఫినేట్ చేస్తామని చెప్పారు. అదే విధంగా నెక్స్ట్ ఏంటంటే ఇంద్రధనుష్ ప్లాన్ ఫర్ బ్యాంక్ రీక్యాపిటలైజేషన్ 70,000 crore టైడ్ విత్ గవర్నెన్స్ రిఫార్మ్స్ ఇన్ పిఎస్బీస్. ఏమని చెప్పారంటే అప్పుడు 2015లోనే 2000 ఇంద్రధనుష్ ప్లాన్ కింద 70,000 crores బ్యాంక్స్కి అయితే ఇవ్వటం అయితే జరిగింది. గవర్నమెంట్ రిఫార్మ్స్ అవన్నీ కూడా చేయటం జరిగిందని చెప్పారు. ఫైనాన్స్ మినిస్ట్రీ సెట్టింగ్ అప్ అయిన అటానమస్ బాడీ బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో. ఫైనాన్స్ మినిస్ట్రీ ఏం చేసిందంటే ఈ బ్యాంక్స్ బోర్డ్ ఆఫ్ బ్యూరోని అయితే తీసుకురావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు మనం. ఆ పిఎస్బిఎస్ బ్యాంకింగ్ పర్సనల్ బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో 2016. ఇట్ ఈస్ ఎ నాన్ కాన్స్టిట్యూషనల్ నాన్ స్టాట్యుటరీ బాడీ. ఏంటంటే ఈ బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో ఏదైతే ఉందో అమ్మాయి 2018 2019 యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయితే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే డైరెక్ట్ హిట్గా వచ్చింది. 2018 అనుకుంటా. 2018లో బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో ఆఫ్ ఇండియా గురించి క్వశ్చన్ అయితే వచ్చింది. ఒకసారి చెక్ చేసుకోండి క్వశ్చన్, ఈ టాపిక్ ఒకసారి చూడండి. Next, it interviews and selects top officials of MD, CEO, chairman and full-time directors for PSBs, LIC and other public sector financial institutions. ఏంటంటే ఇది ఏం చేస్తారంటే వీళ్ళు ఎండి, సిఇఓ వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేస్తారనమాట. ఎవరెవరైతే మంచిగా ఉంటారో, మంచిగా ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని రన్ చేయగలుగుతారో వాళ్ళందరినీ కూడా చేయడానికి అయితే తీసుకురావడం అయితే జరిగింది. బీబీబీ ఆల్సో బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో ఆల్సో హ్యావ్స్ బ్యాంక్స్ ఇన్ గవర్నెన్స్ రిఫార్మ్స్ రేజింగ్ క్యాపిటల్ ఫర్ Basel III norms. ఈ బీబీబీ ఏదైతే BBB ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుందంటే Basel III నామ్స్కి అడ్జస్ట్మెంట్ అయ్యే ఫండ్స్ ఏదైతే ఉందో ఆ ఫండ్స్ని కూడా ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి షఫల్ చేయడం కానీ ఆర్ సమ్ అదర్ ఎల్స్ రిఫార్మ్స్ తీసుకురావడం అయితే ఇండైరెక్ట్ డైరెక్ట్ రిఫార్మ్స్ తీసుకురావడం అయితే జరుగుతుందని ఇక్కడ మనకి చెప్తున్నారు. బీబీబీ హ్యాస్ 1 పార్ట్ టైం చైర్మన్, 3 పార్ట్ టైం మెంబర్స్ అంటే 3 ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ సైడ్. ఏమంటున్నారంటే ఇక్కడ ఒక పార్ట్ టైం చైర్మన్ ఉంటారు, 3 పార్ట్ టైం మెంబర్స్ ఉంటారు, 3 ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు. నెక్స్ట్ 2018 ఏప్రిల్ భాను ప్రతాప్ సింగ్ రిటైర్డ్ ఐఏఎస్ రీప్లేస్డ్ వినోద్ రాయ్ రిటైర్డ్ ఐఏఎస్ ఫ్రమ్ కాగ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ బీబీబీ. ఏమంటున్నారంటే భాను ప్రతాప్ శర్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భాను ప్రతాప్ శర్మ గారు ఇప్పుడు ప్రజెంట్ బీబీబీ చైర్మన్. ఇదిగో 2019 ప్రీలో అన్న, 18 కాదు 2019లో చైర్మన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ సెలెక్టెడ్ బై బ్యాంక్స్. అదే ఈ ఎగ్జామ్ 4th క్వశ్చన్ నాకు ఎగ్జామ్లో. PSB's banking personnel reforms. PSB should be allowed to do campus recruitment of at least some specialist lateral entry in higher management. ఏమంటున్నారంటే ఇక్కడ పిఎస్బిస్ ద్వారా ఎగ్జామ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే పిఎస్బి ఈ టాపిక్ చెప్పి క్లాస్ అన్నది క్లోజ్ చేస్తాను. నెక్స్ట్, పిఎస్బి షుడ్ డూ క్యాంపస్ రిక్రూట్మెంట్ ఆఫ్ అట్లీస్ట్ సమ్ స్పెషలిస్ట్ లాటరల్ ఎంట్రీ ఇన్ హైయర్ మేనేజ్మెంట్. ఏమంటున్నాడంటే ఇక్కడ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఎట్లా ఉన్నాయి ఐబీపీఎస్ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తున్నారు. అలాగే ఎస్బీఐ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్స్, ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్స్, అలాగే సిడ్బీ సెబీ ఎగ్జామ్ పెడుతుంది. అండ్ ఐఆర్డిఏ పెన్షన్ రెగ్యులేటర్, పిఎఫ్ఆర్డిఏ, ఆర్ఆర్బీ ఎగ్జామ్, ఆర్బీఐ ఎగ్జామ్, ఐబీపీఎస్, ఆర్ఆర్బీ పీఓ ఇవన్నీ కూడా సెపరేట్ ఎగ్జామ్స్ పెట్టి కండక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నారంటే అదంతా లాంగ్ టేకింగ్ ప్రాసెస్ కదా, కొన్ని పోస్ట్స్ అయితే లాటరల్ ఎంట్రీ ద్వారా అండ్ ఇంటర్వ్యూస్ ద్వారా కూడా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చిందని చెప్తున్నారు. అలాగే లాటరల్ ఎంట్రీ ఇన్ హైయర్ మేనేజ్మెంట్లో అయితే లాటరల్ ఎంట్రీ ద్వారా కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు. అంటే వేరే ఒక బ్యాంక్స్ నుంచే కాకుండా కాల్డ్ వేరే కంపెనీలో ఫైనాన్స్ సెక్రటరీగా కానీ చేసిన ఆర్ వేరే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో చేసిన, హెచ్ఆర్ కింద చేసిన, సమ్ అదర్ ఎక్స్పర్సన్స్ కింద చేసిన స్పెషలిస్ట్ని కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనుభవాలను బట్టి ఎక్కడ కూడా తీసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పి
చెప్తున్నారు. పిఎస్బి షుడ్ గివ్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ టు దేర్ ఎంప్లాయీస్. ఏమంటున్నారంటే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ కూడా ఇవ్వాలని చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఇక్కడ కొన్ని షేర్స్ అయితే కంపెనీకి కూడా ఇవ్వాలని చెప్తున్నారు. కంపెనీ నుంచి కస్టమర్కి కూడా ఇవ్వాలని చెప్తున్నారు. అంటే ఓన్లీ వాళ్ళని ప్రాఫిట్ మేకింగే కాకుండా వాళ్ళకి శాలరీ ఉద్యోగం చేయడమే కాకుండా వాళ్ళు కూడా ఇందులో సర్వీస్ చేస్తారు అని చెప్పి చేస్తే మంచిది కదా అని చెప్పారు. ఏదేదో రవితేజ సినిమాలో ఉంటుంది కదా ధమాకాన. రవితేజ సినిమాలో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ అయింది కదా. ఆ సినిమాలో అలాగే కదా, ఆ కంపెనీ షేర్ హోల్డర్స్ అందరూ వాళ్ళ వర్కర్సే అవుతారు కదా. సో సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా వర్కౌట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. వేరే సమ్ ఎంప్లాయీస్ గివెన్ సమ్ షేర్స్ ఆఫ్ ద కంపెనీ. ఆ కంపెనీలో కొన్ని షేర్స్ అయితే ఇవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే ఉందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏమంటున్నారంటే ఇక్కడ దానివల్ల వీళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? మార్కెట్ ప్రైస్ ఆఫ్ షేర్స్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఈ కెన్ సెల్ ఈ షేర్ టు థర్డ్ పార్టీ ఫర్ లార్జ్ గేమ్. తను ఆ షేర్స్ని అమ్ముకోవచ్చు, థర్డ్ పార్టీకి అమ్ముకోవచ్చు. వాళ్ళు ఒక పోలీస్కి అమ్ముకుంటాడు, వేరే వాళ్ళకి అమ్ముకుంటాడు, అది వాళ్ళ ఇష్టం. కానీ అమ్ముకునే సిచ్యువేషన్ అయితే ఉందని చెప్తున్నారు. ద డివిడెంట్ టు ద షేర్ హోల్డర్స్ విల్ ఇంక్రీజ్. ఏమంటున్నాడంటే ఆ డివిడెంట్ ఏదైతే ఉందో ఆ షేర్ హోల్డర్స్కి ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నాడు. ఏదైతే ఉందో అవన్నీ ఈ క్యాన్ కీప్ ద డివిడెంట్ టు ద షేర్ హోల్డర్స్ విల్ ఇంక్రీజ్. ఏదైతే ఆ డివిడెంట్ అమౌంట్ ఏదైతే ఉందో, ప్రాఫిట్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ క్యాన్ కీప్ ద షేర్స్ విత్ హిమ్సెల్ఫ్ అండ్ గివ్ లార్జ్ డివిడెంట్ ఫ్రమ్ ద కంపెనీ. ఏమంటున్నారంటే ఆ షేర్స్ ఉంచుకోవచ్చు, అలా విల్ గెట్ డివిడెంట్ కంపెనీ దగ్గర నుంచి అయితే బోలంత అయితే ఉంది. ప్రాఫిట్ అయితే డెఫినెట్గా మార్జిన్ అమౌంట్ అయితే గట్టిగానే ఉంది కదా. యాజ్ షేర్ హోల్డర్ సమ్ ఆఫ్ దీస్ ఎంప్లాయీస్ మే ఈవెన్ జాయిన్ యాజ్ బోర్డ్ మెంబర్స్ హెల్ప్ డిజైనింగ్ మోర్ రియలిస్టిక్ business policies at the apex level. The COCP changes mindset from an employee to that of an owner of the company. ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ స్థాయి ఎంప్లాయీ ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ లెవెల్ మేనేజర్ లెవెల్లో ఒక ఎంప్లాయీ ఉన్నారు, 20,000 శాలరీ తీసుకునేవారు. అతను 10 years వరకు మొత్తం అందరూ A to Z 99% ఆఫ్ ద మెంబర్స్ అలా షేర్స్ అన్నీ కూడా ప్రాఫిట్ వచ్చినప్పుడు అమ్మేశారు. కానీ ఇతను మటుకు అమ్మలేదు. లాస్ట్ గ్రేడ్లో ఉన్న మేనేజర్ అయితే అమ్మలేదు. దాని షేర్ హోల్డర్స్ డివిడెండ్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే తన ఒకేసారి హై ఎండ్ లెవెల్లో మేనేజర్ అయిపోవచ్చు అనే సిచ్యువేషన్ కూడా ఉంది కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అప్పుడు ఏమవుతుంది, దీన్ని మేనేజర్గానే లాయల్టీ ఉంది, అలాగే ఓనర్ కూడా అయ్యాడు కదా. సో ఈ ఈఎస్ఓపి కనుక మనం తీసుకొస్తే ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్తారు. ఎందుకంటే తను లాయల్గా తన అమౌంట్ ఏదైతే ఉందో తను ఎవరికీ అమ్మలేదు ఇప్పుడు వరకు, తను అట్లానే ఉంచుకున్నాడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే తనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో మీటింగ్స్ కాలం చేయడం కానీ ఆ తనకి తీసుకునే ఇండిపెండెంట్ డిసిషన్ ఉంది కదా. సో అలాగనమాట. ఎందుకంటే డివిడెంట్ ఉంది, ఆటోమేటిక్గా వాళ్ళు పర్చేస్ అన్నది అవుతుంది. సో ఆ ఫ్యాక్టర్ మనకి చెప్పారు. సో నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అప్పటి వరకు అయితే ఇవన్నీ అంటే నెక్స్ట్ టాపిక్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ.